మన త్రిబుల్ కంపెనీలో మిషన్ తీసుకోవడం వల్ల మన కస్టమర్స్ కి ఉండే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మగ్గం వర్క్ కి సంబంధించిన మిషనరీకి మన మిషన్స్ అనేది సపోర్ట్ చేస్తాయి. డిజైన్స్ అయితే కనుక మీకు మన మిషన్ తో పాటుగానే మీకు లేటెస్ట్ డిజైన్స్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన త్రిబుల్ కంపెనీలో హై స్పీడ్ మిషన్ అండి, ఇండస్ట్రియల్ మిషన్. ఈ మిషన్ మనకి 2 years వారంటీ తీసుకున్న వాళ్ళకి మనకి ఫ్రీగా వస్తుంది. పికో మిషన్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓవర్లాక్ మిషన్. ఓకేనా, ఈ 3 మిషన్స్ 2 years వారంటీ ఇచ్చి 3 మిషన్స్ ఇస్తున్నటువంటి ఏదైనా కంపెనీ ఏక కంపెనీ ఉందంటే కనుక అది మన త్రిబుల్ కంపెనీ. నెక్స్ట్ ఈఎంఐ లో కూడా మనకు అనేది మిషనరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఓన్లీ మన త్రిబుల్ కంపెనీలో మాత్రమే. మిషన్ తీసుకున్న తర్వాత కూడా మిషనరీకి సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ మన దగ్గరే అన్ని కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. మన త్రిబుల్ కంపెనీలో కనుక మీరు మిషన్స్ కనుక తీసుకుంటే మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏంటో ఒకసారి కూడా ఈ వీడియోలో మీకు చెప్తానండి. 2 years వారంటీ కనుక తీసుకుంటే 2 years వారంటీలో 2 years వారంటీ మనకి స్పేర్ పార్ట్స్ ఫ్రీగానే వస్తాయి. 2 years సర్వీస్ ఫ్రీగానే వస్తుంది. ఇంకొకటి ప్రైస్ కూడా మన కంపెనీలకి అదర్స్ కంపెనీస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ 1 year లో ఎన్నిసార్లు మన టెక్నీషియన్ వచ్చినా మీరు 1 రూపీ కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు మన త్రిబుల్ కంపెనీలో. సెకండ్ ఇయర్ లో కూడా మనకి 100% స్పేర్ పార్ట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రీప్లేస్ చేస్తాము. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు వెంకీ హోల్సేల్ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఈరోజు వచ్చేసి మీకు లేడీస్ కి చాలా మందికి ఉపయోగపడే బిజినెస్ గురించి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఎంబ్రాయిడరీ మిషన్లు అనమాట. ఇది వచ్చేసి మగ్గం వర్క్లు ఇట్లాంటి మిషన్ల మీద ఈజీగా బిజినెస్ చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళకైతే బాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట. మెయిన్ ఏంటంటే లేడీస్ కి అయితే బాగా అయితే ఉపయోగపడుతుంది. అలాగే సొంత కాళ్ళ మీద నిలబడి బిజినెస్ చేసుకోవాలనుకున్నా, ఇంట్లో కూర్చొని రూపాయి సంపాదించుకోవాలనుకున్నా కూడా ఈ యొక్క మిషన్ ద్వారా మీరైతే మనీ అయితే ఈజీగా అయితే ఏం చేసుకోవచ్చు అనమాట. ఈ మిషన్లకు సంబంధించిన తక్కువ ప్రైజ్లోనే మీకు అయితే అందివ్వడం జరుగుతుంది. అలాగే ఈఎంఐ ఆప్షన్ అయితే ఉంటుంది, హోమ్ డెలివరీ అయితే ఉంటుంది. మీకు ఎక్కడికైనా సరే వీళ్ళు డెలివరీ కూడా అయితే చేయడం జరుగుతుంది అనమాట. వీళ్ళ యొక్క బ్రాండ్ వచ్చేసి త్రిబుల్ అనమాట. ఈ యొక్క బ్రాండ్ వచ్చేసి మనకి గుంటూరులో అయితే ఉంది. గుంటూరులో ఏ లొకేషన్ ఉంది అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఈ యొక్క మిషన్తో ఈజీగా మనీ ఏం చేసుకోవాలనుకుంటే ఈ యొక్క స్టోర్కి అయితే వచ్చి మిషన్ గురించి తెలుసుకోండి. ఈజీగా మీరైతే మనీ అయితే ఏం చేసుకోవచ్చు అనమాట. మిషన్ల గురించి డీటెయిల్గా అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడ వీడియో అనేది మిస్ కాకుండా చూడండి. గుంటూరులో ఉన్న వాళ్ళు అయితే ఒకసారి లొకేషన్ దగ్గరికి అయితే వచ్చి మిషన్ గురించి అయితే చెక్ చేసుకోండి. హాయ్ అన్న. హాయ్ అందరికి హాయ్ అండి. ముందుగా అన్న మీ పేరు అన్న? నా పేరు వచ్చేసి సుందర్ అండి. ఇప్పుడు మనం ఉన్నాము త్రిబుల్ ఎంబ్రాయిడరీ ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ గుంటూరు దగ్గర మనం ఉన్నామండి. ఈ వీడియోలో ఎవరైతే కొత్తగా ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో లేదా ఆల్రెడీ ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి ఉండి కూడా దాని గురించి ఇంకా అడిషనల్ గా ఇంకా వేరే అదర్ మిషన్స్ తీసుకోవాలనుకున్నారో, లేదంటే అసలు ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది కానీ అసలు ఎంబ్రాయిడరీ బిజినెస్ అంటే ఏంటి, ఎంబ్రాయిడరీ మిషన్స్ అంటే ఏంటి, ఆ మిషన్స్ ఎలా ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి, ఇన్ కేసు మనం మిషన్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన ట్రైనింగ్ కానీ లేకుంటే దానికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాని సర్వీస్ గురించి కానీ వాటి గురించి కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. వాటి వల్ల డౌట్స్ ఉండి తీసుకుందామా వద్దా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఆలోచిస్తూ తీసుకోలేకపోతున్నారు. సో నేను చెప్పే సమాధానం ఏంటంటే ఇప్పుడు మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటిని కూడా ఈ వీడియోలో అయితే మనం క్లారిఫై చేసుకుందాము. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇవి వచ్చేసి మనకి మన త్రిబుల్ కంపెనీలో ఉన్నటువంటి ఎంబ్రాయిడరీ మిషన్స్ యొక్క మోడల్స్ ఇవన్నీ. నేను ఈ వీడియోలో ఆల్ మోడల్స్ గురించి చెప్తాను. నెక్స్ట్ మనం ఇచ్చే బెనిఫిట్స్ గురించి చెప్తాము. నెక్స్ట్ మన కంపెనీ ఇచ్చే సర్వీస్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను. ప్లస్ దీని వల్ల మీరు ఎలా బిజినెస్ చేసుకోవచ్చో చెప్తాను. దీని నుంచి మీరు మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చో కూడా మీకు చెప్తాను. ఆల్రెడీ చాలా మంది టైలర్స్ కి టైలరింగ్ చేస్తూ ఆ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి తెలిసి కొంతమంది తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే ఫైనాన్షియల్ గా కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఫైనాన్షియల్ గా అమౌంట్ లేని వాళ్ళకి ఎలా తీసుకోవాలనుకుంటున్నారో దానికి కూడా నేను ఒక మంచి సజెషన్ అయితే మన కంపెనీ నుంచి చెప్తానండి. ఈ వీడియోలో మనం అన్నిటి గురించి ఇప్పుడు మనం ఆడుకున్న అన్ని డౌట్స్ గురించి కూడా ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాము. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇవి వచ్చేసి మన త్రిబుల్ కంపెనీలో ఉన్నటువంటి ఆల్ మోడల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనమాట. ఇప్పుడు నేను ఒక్కొక్క మిషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. తర్వాత రిమైనింగ్ మన సర్వీస్ గురించి కానీ లేకపోతే రిమైనింగ్ మీకు ఏదైనా డౌట్స్ ఈఎంఐ గురించి కానీ ఏమైనా ఉన్నా సరే నేను అన్నిటి గురించి కూడా మీరు మాట్లాడతాను, మీకు చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూస్తూ ఉండండి. ఈ డౌట్స్ అన్నిటి కూడా ఈ వీడియోలో సమాధానం అయితే వస్తుందండి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనకి మన త్రిబుల్ కంపెనీలో సింగిల్ హెడ్ మిషన్ అంటాము. ఇది ఒక మోడల్. దీని వచ్చేసి మనకి బటర్ఫ్లై లో పవర్ ప్లస్ మోడల్ అంటాము. సింగిల్ హెడ్ లోనే దీని పేరు వచ్చేసి బటర్ఫ్లై పవర్ ప్లస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మరొక సింగిల్ హెడ్ లోనే మన త్రిబుల్ కంపెనీలో మరొక మోడల్ చూపిస్తానండి మీకు. రండి. ఇది వచ్చేసి మన త్రిబుల్ కంపెనీలోనే క్లాసిక్ మోడల్. దీని పేరు వచ్చేసి ఇది సింగిల్ హెడ్. హెడ్ అంటే ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదండి, దీన్ని మొత్తాన్ని కలిపి మనం ఒక హెడ్ అంటాం అనమాట. సో ఇది వచ్చేసి త్రిబుల్ లో సింగిల్ హెడ్ లో క్లాసిక్ మోడల్. అంటే అక్కడ చూస్తాం కదా, అది వచ్చి మనకి బటర్ఫ్లై మోడల్. దాంట్లోనే మనకి అడ్వాన్స్డ్ పవర్ ప్లస్ మోడల్ తీసుకొచ్చాము. ఓకేనా. ఇప్పుడు మనం చూస్తాం కదండి, ఇది వచ్చేసి మనకి డబుల్ హెడ్. మన త్రిబుల్ కంపెనీలో
డబుల్ హెడ్ మోడల్ అనమాట. ఇది ఒక హెడ్, సో ఇది ఒక హెడ్. సో 2 హెడ్లు ఉండటం వల్ల దీన్ని మనం డబుల్ హెడ్ మోడల్ అంటాము. ఇంకొకటి మీకు ట్రిపుల్ ఆర్ కంపెనీలోనే సింగిల్ హెడ్లో ఇంకొక మోడల్ వచ్చేసి ఇది వచ్చేసి సీ బాడీలో పవర్ ప్లస్. ఇదేంటంటే సింగిల్ హెడ్లో ఈ మిషన్ వచ్చేసి మనకి చాలా హెవీగా వస్తుందండి. హెవీ మోడల్ అనమాట. ఇది సింగిల్ హెడ్లోనే హెవీ మోడల్. చూసారు కదా, ఇవి వచ్చేసి ఎంబ్రాయిడరీ మన ట్రిపుల్ ఆర్ కంపెనీలో ఉన్నటువంటి ఆల్ టైప్ ఆఫ్ సింగిల్ హెడ్ కానీ డబుల్ హెడ్ కానీ ఉన్నటువంటి మనకి అందుబాటులో ఉన్నటువంటి ఎంబ్రాయిడరీ మిషన్స్ అనమాట. ఇవన్నీ సింగిల్ హెడ్ డబుల్ హెడ్ కాదు, ఎవరికైనా కావాలంటే కూడా మనం మల్టీ హెడ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. 10 హెడ్లు కావచ్చు, 20 హెడ్లు కావచ్చు, 30 హెడ్లు కావచ్చు. ఓకేనా, మల్టీ హెడ్ కావాలన్నా సరే మన ట్రిపుల్ ఆర్ కంపెనీలో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి మిషన్స్ అన్నిటి గురించి చూసారు మీరు. ఓకేనా, మిషన్స్ అన్నిటి గురించి చూసారు. ఇప్పుడు మనం ఈ మిషన్స్ గురించి మాట్లాడుకుందాము. ఇది వచ్చేసి మనకి సింగిల్ హెడ్ అని చెప్పాను కదా, దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది సింగిల్ హెడ్. మనకి ఒక్కో హెడ్ వచ్చేసి మనకి 12 నీడిల్స్ ఉంటాయి. ఓకేనా, మనకి ఇది వచ్చేసి డిస్ప్లే టచ్ స్క్రీన్ అనమాట. ఇది టచ్ చేస్తూ మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ అట్లాగే ప్రతి సింగిల్ హెడ్ లో కూడా 12 నీడిల్స్ ఉంటాయి. ఓకేనా, ఇది కూడా 12 నీడిల్స్ సింగిల్ హెడ్. ఇది టచ్ డిస్ప్లే. ఓకేనా, ఇందాక మీరు చూసిన విధంగా ఇది కూడా సింగిల్ హెడ్ 12 నీడిల్స్. సింగిల్ హెడ్ లోనే ఇన్ని మోడల్స్ ఉన్నాయి ఏంటి అని మీరు అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ని మోడల్స్ ఎందుకు అనుకుంటున్నారా? ఒక్కొక్క మిషన్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. అది కూడా మీకు చెప్తాను. ఇచ్చోండి, ఇది వచ్చేసి మనకి బటర్ఫ్లై మోడల్ అని చెప్పాను కదా. ఇది వచ్చేసి మనకి మిషన్ వచ్చేసి చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకేనా, నాయిస్ చాలా తక్కువగా వస్తుంది. మనకి ఎయిర్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి మిషనింగ్ ఆపరేషన్ అంతా కూడా ఇట్లా మనకి మిషన్ ఇలా బీమ్ లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ టైప్ లో మనకి మిషన్ వస్తుంది అనమాట. ఇట్లా సింపుల్ గా హెవీగా ఇట్లా సింపుల్ గా మనకి మిషన్ అనేది రావడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక డిజైన్. ఇదే క్లాసిక్ మోడల్ అనమాట. ఓకేనా, ఇది కూడా నాయిస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీనికైతే మన డిజైనింగ్ అనేది ఇలా చేపించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సింగిల్ హెడ్ లోనే మనకి సీ బాడీలో పవర్ ప్లస్ మోడల్ వచ్చేసి చాలా హెవీగా ఇవ్వడం జరిగింది. మనం చాలా కొంచెం మిషన్ కూడా చాలా వైడ్ గా ఉంటుంది. ఇట్లా చాలా హెవీగా ఇవ్వడం జరుగుతుంది. మిషన్స్ అన్ని కూడా సింగిల్ హెడ్ లో మిషనరీ డిజైన్ మాత్రమే చేంజ్ ఉంటుంది. ఆపరేటింగ్ పర్పస్ గానీ, ఆపరేటింగ్ సిస్టమ్ గానీ, లోపల సాఫ్ట్వేర్ గానీ, ఫినిషింగ్ గానీ అన్ని మిషన్స్ సమానంగా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. బట్ సింగిల్ హెడ్ లో మిషన్స్ యొక్క డిజైన్స్ మాత్రమే చేంజ్ ఉంటాయి. కానీ ఓఎస్ గానీ, సాఫ్ట్వేర్ గానీ అన్ని కూడా మీకు ఈక్వల్ గానే ఉంటది. సో ఇంకొకటి ఏంటంటే మన ట్రిపుల్ ఆర్ కంపెనీలో కనుక మీరు మిషన్స్ కనుక తీసుకుంటే మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏంటో ఒకసారి కూడా ఈ వీడియోలో మీకు చెప్తానండి. మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మన ట్రిపుల్ ఆర్ కంపెనీలో వారంటీ 1 year వారంటీ సిస్టమ్ ఉంది, 2 years వారంటీ సిస్టమ్ ఉంది. అదర్ కంపెనీస్ తో మన కంపెనీస్ తో డిఫరెన్స్ చేస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ పేరు సమ్ ఎక్స్ లేదా కలు ఉందనుకోండి. ఆ కంపెనీలో ఏం చేస్తారంటే 2 years సర్వీస్ ఇస్తా అంటారు, 2 years సర్వీస్ ఫ్రీ అని అంటారు. సో 2 years సర్వీస్ ఫ్రీ అంటే ఏంటంటే ఓన్లీ వాళ్ళ 2 years లో సర్వీస్ మాత్రమే చేస్తారు. ఆ 2 years టైంలో కనుక ఏదైనా స్పేర్ పార్ట్ పోతే కనుక వాళ్ళు మనకి స్పేర్ పార్ట్ అనేది ఎక్స్చేంజ్ చేయడం జరగదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. ఆ స్పేర్ పార్ట్ కి వాళ్ళు అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో మన ట్రిపుల్ ఆర్ కంపెనీలో ఏం చేస్తామంటే మనకి 2 years సర్వీస్ కాదండి, 2 years వారంటీ ఫ్రీ ఉంటుంది. వారంటీ టైంలో ఏం చేస్తామంటే 2 years లో కనుక మీకు ఏ స్పేర్ పార్ట్ పోయినా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం అనేది రీప్లేస్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ 2 years టైంలోనే సర్వీస్ కూడా ఫ్రీ ఉంటుంది. ఓకేనా, 2 years సర్వీస్ ఫ్రీ అనే దానికి 2 years వారంటీ అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అది ఒకసారి మీరైతే గమనించుకోండి. అండ్ ఇంకొక కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ జీజీకే ఉంది అనుకోండి. జీజీకే కంపెనీలు ఏం చేస్తారంటే మనకి ఒక మిషన్ తీసుకుంటే కనుక నేను వాళ్ళకి జాక్ మిషన్ ఫ్రీ ఇస్తానండి, ఒక 100 దారాలు ఫ్రీ ఇస్తానండి, బయట వెనకాల కనిపించే అన్ని ధరలు కూడా ఫ్రీ అని అంటారు. సో దానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మిషన్ యొక్క ప్రైస్ గానీ, ఆ ధరల యొక్క ప్రైస్ గానీ అవన్నీ కూడా మనకి మిషన్ కి ఇచ్చే ప్రైస్ లోనే యాడ్ చేసి ప్లస్ మీకు ఆ రేట్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రీ అనేది అందులో ఏముండదండి. ఆ 2 years వాళ్ళు 2 years సర్వీస్ ఫ్రీ ఇస్తారు అన్నారు అనుకోండి, 2 years సర్వీస్ మాత్రమే వస్తుంది. స్పేర్ పార్ట్స్ కి నో స్పేర్ పార్ట్ అనమాట. అలాగే వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ఆ మిషన్ యొక్క ప్రైస్ లోనే యాడ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మీకు వచ్చే ఫ్రీ అనేది ఏముండదు. సో మన కంపెనీ ఏంటంటే 2 years వారంటీ కనుక తీసుకుంటే 2 years వారంటీలో 2 years వారంటీ మనకి స్పేర్ పార్ట్స్ ఫ్రీగానే వస్తాయి, 2 years సర్వీస్ ఫ్రీగానే వస్తుంది. దాంతో పాటు ఈ మిషన్ కి 2 years వారంటీలో కనుక మీరు తీసుకుంటే కనుక ఒక హై స్పీడ్ మిషన్ ఫ్రీగా వస్తుంది, ఒక జిగ్జాగ్ మిషన్ ఫ్రీగా వస్తుంది, ఒక ఓవర్లాక్ మిషన్ అనేది ఫ్రీగా వస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ బయట ఏ కంపెనీలో కూడా మీకు అనేది ప్రొవైడ్ చేయడం జరగదు. ఇంకొకటి ప్రైస్ కూడా మన కంపెనీలకి అదర్స్ కంపెనీస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి కనుక మీరు నమ్మకపోతే మన కంపెనీకి ఫోన్ చేయండి, అదర్స్ కంపెనీస్ కూడా మీరు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. దానికైతే నేను డామ్ షూర్ గా షూట్ ఇస్తాను అనమాట. ఇంకొకటి సర్వీస్ విషయం ఏంటంటే కొన్ని కంపెనీలు 2 years సర్వీస్ ఫ్రీ అంటారు, సర్వీస్ మాత్రమే ఫ్రీ అంటారు. దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వచ్చి టెక్నీషియన్ పంపిస్తారు, దానికి సంబంధించిన టెక్నీషియన్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా మీరే పే చేయాల్సి వస్తుంది. ఓన్లీ వాళ్ళు వచ్చి సర్వీస్ చేసినందుకే ఫ్రీ ఇస్తారు, కానీ వాళ్ళు వచ్చినందుకు కానీ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఏదైతే అయిందో అది కూడా మీ దగ్గర నుంచి తీసుకుంటారు. ఏదైతే మిషన్ ఇచ్చిన దగ్గర రోజు నుంచి 2 years సర్వీస్ అన్న రోజు వరకు కూడా వాళ్ళకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది మీరు ఇవ్వాల్సి వస్తుంది. మన కంపెనీలో
మనం ఏదైతే వారంటీ 1 year ఇస్తామో 2 years ఇస్తామో ఈ 1 year కూడా 100% అన్కండిషనల్. ఫస్ట్ 1 year 100% అన్కండిషనల్. ఏంటి అన్కండిషనల్ అంటే ఏ స్పేర్ పార్ట్ పైన ఫ్రీగా ఉంటుంది. 1 year లో ఎన్నిసార్లు మనకు టెక్నీషియన్ వచ్చినా ఫ్రీగానే సర్వీస్ చేయడం జరుగుతుంది. ఈ 1 year లో ఎన్నిసార్లు మన టెక్నీషియన్ వచ్చినా మీరు 1 రూపీ కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు మన త్రిబుల్ కంపెనీలో. సెకండ్ ఇయర్ వారంటీ వస్తుంది. సెకండ్ ఇయర్ లో కూడా మనకి 100% స్పేర్ పార్ట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రీప్లేస్ చేస్తాము. 100% ఫ్రీ సర్వీస్ ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి మాత్రమే మనం ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు 2 years వారంటీ తీసుకున్న వాళ్ళకి మన కంపెనీస్ కి అదర్ కంపెనీస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. 2 years సర్వీస్ ఫ్రీ అంటారు. సర్వీస్ ఫ్రీ అంటే స్పేర్ పార్ట్స్ రావు, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీరు ఇవ్వాలి టెక్నీషియన్స్ కి. మన కంపెనీలో అలా ఉండదు. ఇంకొకటి మన మిషన్స్ వచ్చేసి చాలా అడ్వాన్స్డ్ మిషన్స్, ఓకేనా. ఇది కూడా ఒకసారి మీరు గమనించండి. ఇంకొకటి మనకి సర్వీస్ గురించి కానీ లేకపోతే బెనిఫిట్స్ గురించి కానీ మీకు బయట ఉన్న అదర్ కంపెనీస్ గురించి కానీ మన కంపెనీ ఉన్న బెనిఫిట్స్ కానీ మీకు అన్నిటి గురించి కూడా నేను మీకు డిఫరెన్షియేట్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు వచ్చేసి మనకి ఫైనాన్సింగ్ లో ఈఎంఐ సిస్టమ్ లో అనేది మనకి అవైలబిలిటీ ఉందా లేదా, ప్లస్ ఉంటే ఎట్లా అనే దాని గురించి కూడా ఇప్పుడు మీకు చెప్తానండి. సో ఈఎంఐ లో కూడా మనం అనేది మిషన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ కాకుంటే ఏంటంటే మిషనరీకి సంబంధించి ఏదైనా సరే మినిమం ఒక 50 to 60% అనేది డౌన్ పేమెంట్ కింద పే చేయాల్సి వస్తుంది. రిమైనింగ్ అమౌంట్ ని మనం ఈఎంఐ కింద కన్వర్ట్ చేసి వాళ్ళకి అనేది మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈఎంఐ లో కూడా తీసుకోవాలనుకునే వాళ్ళకి కూడా అది అవైలబుల్ లేదు, మన కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకొకటి గమనించుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ మిషన్ ఏదైతే తీసుకుంటారో మిషన్ తీసుకున్న తర్వాత కూడా మిషన్ కి సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ మన దగ్గర అన్ని కూడా మీకు అందుబాటులో ఉంటాయండి, ఓకేనా. ఇవి వచ్చేసి మనకి మిషనరీ బాబిన్ కేసెస్ అండి, ఇవి కూడా మనకు అందుబాటులో ఉంటాయి. మిషనరీ సంబంధించిన నీడిల్స్, టైప్స్ ఆఫ్ నీడిల్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. జస్ట్ ఏంటంటే అన్ని విధాలుగా మన త్రిబుల్ కంపెనీ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ బాబిన్ కేసెస్ అన్ని మీకు అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ సిజర్స్, మిషనరీకి సంబంధించిన సిజర్స్, మామూలు సిజర్స్ కాదు, కొంచెం బెండ్ అంటే బయట దొరకవి, ఓకేనా. ఈ సిజర్స్ కానీ నెక్స్ట్ మిషన్స్ అనేది కావాల్సిన ఆల్ టైప్ ఆఫ్ జెర్రీస్ కానీ బాబిన్ థ్రెడ్స్ కానీ నెక్స్ట్ థ్రెడ్స్ కానీ అన్ని కూడా మనకి ఏదైతే మిషన్ తీసుకుంటామో మన త్రిబుల్ కంపెనీలో జస్ట్ ఒకసారి ఆలోచించుకొని మనకి ఇచ్చే బెనిఫిట్స్ గురించి కానీ ఆలోచించుకోండి. నెక్స్ట్ మిషన్ సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్ కూడా మీకు ఎక్కడ అందుబాటులో ఉంటుంది. మిషన్ తీసుకోవడం మీకు ఏదైనా మెటీరియల్ కావాల్సి వస్తే కనుక ఫోన్ చేయండి. మీకు ఎక్కడ ఉన్నా సరే ఆల్ ఓవర్ ఏపీ ఆర్ తెలంగాణ ఎక్కడికైనా సరే మెటీరియల్ కొరియర్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఆల్ ఓవర్ ఇండియా కూడా సర్వీస్ ప్రొవైడ్ చేసిన కంపెనీ ఏదైనా ఉందంటే అది మన త్రిబుల్ కంపెనీ. మనకు ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయండి. తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, నెక్స్ట్ మహారాష్ట్ర కానీ, ఢిల్లీ కానీ, హర్యానా కానీ, అన్నింటిలో కూడా ఆల్ ఓవర్ ఇండియాలో మనకు బ్రాంచెస్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా అనేది సర్వీస్ చేస్తున్నాము. ఒకసారి సర్వీస్ విషయంలో కనుక మీకు డౌట్ వస్తే కనుక మీరు ఫోన్ చేయండి. నెక్స్ట్ మిషనరీ గురించి కనుక మీకు ఏ డౌట్ ఉన్నా సరే, ఈఎంఐ గురించి అయినా సరే, మనం ఇచ్చే బెనిఫిట్స్ గురించి అయినా సరే, ఏదైనా సరే మీకు డౌట్ ఉన్నా సరే పైన కనిపిస్తున్న నంబర్ కి మీరు ఫోన్ చేయొచ్చు. మీ డౌట్స్ అనేది మీరు క్లారిఫై చేసుకోవచ్చు. నేను చెప్పింది నిజమా కాదని మీరు డైరెక్ట్ గా ఫోన్ చేస్తే మీరు కనుక్కోవచ్చు. దానికైతే నేనైతే మీకు డామ్ షూర్ గా చెప్పగలనండి, ఓకేనా. ఇంకొకటి మిషనరీ మెటీరియల్ గురించి కూడా ఒకసారి మీకు చెప్తాను, ఒకసారి చూద్దామనండి. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి మెటీరియల్ సెక్షన్ అండి. ఇందులో ఏంటంటే మనకి ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయి. లైక్ మన మిషన్స్ కి అవసరమయ్యే ఆల్ కలర్స్ థ్రెడ్స్ కానివ్వండి, నెక్స్ట్ అట్లాగే ఆల్ కలర్స్ ఆఫ్ జెర్రీస్ కానివ్వండి, నెక్స్ట్ అట్లాగే పట్టు క్లాత్, ఓకేనా. ఫ్యాబ్రిక్ కూడా మనకి నంబర్ ఆఫ్ కలర్స్ అనేది మీకు ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంటది. ఇంకొకటి వచ్చేసి నేను మీకు ఇంత చెప్పాను కదా 2 years వారంటీ కనుక తీసుకునే వాళ్ళకి ఏంటంటే మనకి హై స్పీడ్ మిషన్ అనేది ఒకటి ఇస్తామని చెప్పాను కదా. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా మన త్రిబుల్ కంపెనీలో హై స్పీడ్ మిషన్ అండి, ఇండస్ట్రియల్ మిషన్. ఈ మిషనే మనకి 2 years వారంటీ తీసుకున్న వాళ్ళకి మనకి ఫ్రీగా వస్తుంది. అట్ ద సేమ్ టైం దాంతో పాటుగానే పికో మిషన్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓవర్లాక్ మిషన్, ఓకేనా. ఈ 3 missions 2 years వారంటీ ఇచ్చి 3 missions ఇస్తున్నటువంటి ఏదైనా కంపెనీ కంపెనీ ఉందంటే కనుక అది మన త్రిబుల్ కంపెనీ. కావాలంటే మీకు డౌట్ ఉంటే కనుక మన నంబర్ కి ఫోన్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు అండి, ఏ డౌట్ లేదు, ఓకేనా. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ కలర్స్, ఓకేనా. మీకు మిషనరీకి అవసరమయ్యే, వర్క్ కి అవసరమయ్యే, ఎంబ్రాయిడరీ వర్క్ కి అవసరమయ్యే ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి, ఓకేనా. ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నటువంటి కంపెనీ అనేది ఏదైనా ఉందంటే అది మన త్రిబుల్ కంపెనీ అండి. ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ ఇస్తున్న కంపెనీ కూడా ఏదైనా ఉందంటే అది మన త్రిబుల్ కంపెనీ అండి. నెక్స్ట్ ఈఎంఐలో కూడా మనకు అనేది మిషనరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఓన్లీ మన త్రిబుల్ కంపెనీలో మాత్రమే, ఓకేనండి. ఒకసారి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి, ఓకేనా. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోవచ్చు, ఓకేనండి. ఆగండి, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఇప్పుడు మనం చూసిన మోడల్స్ అన్నిట్లో కూడా అన్ని మిషన్స్ కూడా మనకి బీడ్స్ మిషన్ అంటే మగ్గం వర్క్ కానీ నెక్స్ట్ సీక్వెన్స్ కార్డింగ్ ఆల్ టైప్ ఆఫ్ మగ్గం వర్క్ కి సంబంధించిన డివైజెస్ ని యాడ్ చేసుకొని మనం మిషన్స్ అనేది రన్ చేసుకోవచ్చు, ఓకేనా. మగ్గం వర్క్ కి సంబంధించిన
మిషనరీకి మన మిషన్స్ అనేది సపోర్ట్ చేస్తాయి. ఓకేనండి. తర్వాత మనం మిషన్ తీసుకున్న తర్వాత అయినా సరే మనకి మగ్గం వర్క్ సంబంధించిన డివైజెస్ తీసుకొని యాడ్ చేసుకుని మనం మిషన్స్ మీద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ తో పాటుగా మగ్గం వర్క్స్ కూడా మనం చేసుకోవచ్చు. మన మిషన్స్ వాటికి 100% సపోర్ట్ చేస్తాయి. ఓకేనండి. ఇంకొకటి డిజైన్స్ విషయం చెప్పడం మర్చిపోయాను. డిజైన్స్ అయితే కనుక మీకు మన మిషన్ తో పాటుగానే మీకు లేటెస్ట్ డిజైన్స్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ గా డిజైన్స్ కనుక మనకు వస్తే లేటెస్ట్ డిజైన్స్ కూడా మీకు అనేది అందించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మన త్రిపుల్ కంపెనీలో మిషన్ తీసుకోవడం వల్ల మన కస్టమర్స్ కి ఉండే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మన త్రిపుల్ కంపెనీలో కనుక డీలర్స్ గానీ డిస్ట్రిబ్యూటర్స్ గానీ ఫ్రాంచైజీస్ గానీ మన త్రిపుల్ కంపెనీలో ఉండవండి. సో దానివల్ల మన కంపెనీలో ఓన్లీ కంపెనీ ద్వారా రన్ అయ్యే బ్రాంచెస్ మాత్రమే ఉంటాయి. దీని ద్వారా మన కస్టమర్స్ ఉండే మెయిన్ అడ్వాంటేజ్ గానీ బెనిఫిట్ గానీ ఏంటంటే మన దగ్గర మిషన్ తీసుకున్న తర్వాత ఏ సర్వీస్ గురించి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇక్కడ బ్రాంచ్ ఉన్నా లేకపోయినా ఏమవుతుందంటే డైరెక్ట్ గా మీకు హెడ్ ఆఫీస్ కే మనం సర్వీస్ అనేది మీకు హెడ్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే బ్రాంచెస్ లో అదే ఇన్ కేసు డీలర్స్ దగ్గర గానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర గానీ అంటే మన త్రిపుల్ కంపెనీ గురించి కాదు, మన త్రిపుల్ కంపెనీకి ఎక్కడ గానీ డీలర్స్ గానీ డిస్ట్రిబ్యూటర్స్ గానీ అనేవాళ్ళు లేరు. ఓకేనా. సో అలా వేరే కంపెనీ మిషన్స్ కనుక ఫ్రాంచైజ్ లో గానీ డీలర్స్ దగ్గర గానీ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర గానీ తీసుకుంటే ఏమవుతుందంటే ఇన్ కేసు వాళ్ళ అక్కడ డిస్ట్రిబ్యూటర్షిప్ క్యాన్సిల్ అయినా సరే డీలర్షిప్ క్యాన్సిల్ అయినా సరే ఫర్దర్ గా మీకు సర్వీస్ గురించి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎవరి ద్వారా మీరు సర్వీస్ పొందాలి అనేది మీకు డౌట్ఫుల్ గా ఉంటది. ఆ టైంలో ఏంటంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే అలాంటి కేసెస్ నాకు వేరే కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి అడగడం కూడా జరుగుతుంది. బట్ మన త్రిపుల్ కంపెనీలో ఏంటంటే ఇన్ కేసు ఇక్కడ నేను ఉన్నా సరే నేను లేకపోయినా సరే వేరే పర్సన్ వచ్చి ఇక్కడ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మన దగ్గర మిషన్స్ తీసుకునే వాళ్ళకి సర్వీస్ విషయంలో అనేది మీకు అనేది ప్రాబ్లం రాకుండా ఉంటది. ఇన్ కేస్ ఇక్కడ మనకి బ్రాంచే ఒకవేళ బ్రాంచే లేదనుకోండి డైరెక్ట్ గా మీరు హెడ్ ఆఫీస్ తో మీరు టైప్ అయిపోతారు. సో మీకు సర్వీస్ విషయంలో ఏమవుతుందంటే మీకు అనేది ఇబ్బంది రాకుండా మెయిన్ అనేది మీకు ఉంటది. అది మన త్రిపుల్ కంపెనీలో ఇంకొక అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా. ఒకసారి మీరు మనం ఇచ్చే బెనిఫిట్స్ గురించి కానీ మీకు మన త్రిపుల్ మిషన్ లో మన త్రిపుల్ కంపెనీలో కనుక మిషన్స్ తీసుకుంటే ఉండే అడ్వాంటేజ్ కానీ ఆలోచించుకోండి. రాజేష్ విషయం కూడా ఒకసారి కాల్ చేయండి. ఓకేనా. మీకు అన్ని విధాలు కూడా ది బెస్ట్ బెనిఫిట్స్ ఇచ్చే బెస్ట్ అడ్వాంటేజెస్ ఉన్న కంపెనీ ఏదైనా ఉందంటే అది మన త్రిపుల్ కంపెనీ అని చెప్పడంలో మాత్రం డౌట్ లేదండి. లొకేషన్ వచ్చేసి గుంటూరు అరండల్పేట 6 లైన్. ఓకేనండి. థ్యాంక్ యూ.